హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. తంత్ర ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఏంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూతో రాలేదా అని అనుకుంటున్నారా? హర్రర్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ ఇక్కడ రివ్యూ ఇచ్చేయాలంతే. అనన్య నాగల్ల వకీల్ సాబ్ సినిమాలో మంచి క్యారెక్టర్లో మనం చూసాం. ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు పిల్ల బచ్చాలు ఈ సినిమాకు రావద్దంటూ ఈ తంత్ర ప్రమోషన్స్ అయితే చేశారు. అంటే ఎలా ఉంటుందో అనుకుని చూసా. మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఓన్లీ ఫర్ అడల్ట్స్ మాత్రమే. చూడండి, రన్ టైం 2 hours 15 minutes ఉంది. మరి ఈ మూవీ చూశాక నాకైతే మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత కరెక్ట్ సరిపోద్ది భయ్య. ఈ తంత్రాలో మంత్రాలు ఉన్నాయని చూస్తే ఇది హర్రర్ మూవీనా లేక కామెడీ మూవీనా అని డౌట్ నాకైతే. అంత ఘోరంగా ఉందేంట్రా బాబు. అదేంటన్నా హర్రర్ మూవీ కదా, కామెడీ ఎక్కడుంది అంటే క్రింజ్ ఇల్లాజికల్ సీన్స్ నవ్వుకోలేక సచ్చా. మళ్ళీ పిల్ల బచ్చాలు చూడకూడదంట. పిల్ల బచ్చాలు కాదు కదా, ఎవడు కూడా చూడక్కర్లే అన్నట్టుంది. తంత్ర కాదు, నువ్వు చూడకపోతే తంత అన్నట్టుంది. ఇప్పట్లో హర్రర్ మూవీస్ అంటే ఎంతో కొంత డిఫరెంట్గా ఉంటేనే మనకు నచ్చుతుంది. దెయ్యాలు భూతాలు మనకు కొత్త ఏం కాదు. కాన్సెప్ట్ వైజ్ ఓకే. మన హీరోయిన్ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటుంది. ఆమెకి ఎప్పుడు దెయ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. హీరోయిన్ కాబట్టి ఏమవ్వదులేండి, భయపడకండి. తన క్లాస్మేట్ అయినా మన హీరో అంటే చాలా ఇష్టం. ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం. ఇలా ఉంటే మన హీరోయిన్ మీద క్షుద్ర పూజలు జరిగితే హీరో ఆమెను ఎలా కాపాడుకున్నాడు? మరి హీరోయిన్ ఒంట్లో ఉన్నది ఎవరు? అసలు దెయ్యమా లేకపోతే ఇంకేమైనా ఉందా? ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ రిజల్ట్కి వచ్చేసరికి చూస్తున్నప్పుడు ఎక్కడ ఇంట్రెస్ట్ లేక బోరింగ్గా అనిపించింది. అటు తిప్పి ఇటు తిప్పి ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళి సాగదీసి ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో వదిలేరు మూవీని. ఇక నా వల్ల కాదు, నేను చూడలేనురా బాబు అంటున్నా సరే తప్పదు కదా. ఫస్ట్ హాఫ్ ఎలాగోలా ఓపిక పడి చూసా. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ ఘోరం. ఎక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించే సీన్స్ లేవు. ట్విస్ట్లు చెప్పక్కర్లేదు. ఇంకా సలోని క్యారెక్టర్ అయితే ఉంది. మర్యాద రామన్లో చూసా, రేసు గుర్రంలో కూడా చూసామనుకోండి. ఇప్పుడు ఇందులో ఈమెను చూస్తే ఏమిటి ఇలా అయిపోయింది అని అనిపిస్తుంది. అనన్య నాగల్ల క్యారెక్టర్ కూడా సరైన స్కోప్ లేదు. అమ్మ భయపడంటే భయపడుతుంది, అమ్మ ఏడు అంటే ఏడుస్తుంది, అంతే చేసింది. హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ దెయ్యాలు తిరగడం, ఆమె రక్తం కోసం రాత్రి అరుపులు. కానీ థియేటర్లో చూస్తే మాత్రం మనం అరిచే వాళ్ళమేమో. వీఆర్ సేఫ్ నౌ. టెక్నికల్గా కూడా లో క్వాలిటీలో ఉంది. బీజిఎం యావరేజ్గా ఉంది. కెమెరా వర్క్ అయితే ఓకే. ఫైనల్గా ఈ తంత్రకి ఏ మంత్రం కూడా పనిచేయలేదు. చూడాలంటే ఆహల ఉంది. ఓహో అంటూ చూస్తే మాత్రం 90 mm దిగిపోద్ది. రేటింగ్ ఏంటంటే ఈ మూవీకి 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.